నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా, గోల్డ్ మెడల్లో గోల్డ్ ఉంటుందా అని చెప్పుకోవాలేమో ఫ్యూచర్లో. అసలు ఎలాంటి పరిస్థితి వచ్చి పడింది? మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుందని విన్నాం, కానీ రేట్ ఎక్కువైతే మెడల్ కూడా పల్చన అవుతుందని ఎక్స్పెక్ట్ చేశామా? ఉరుమురిమి మంగళం మీద పడ్డం అంటే ఇదే. విపరీతంగా పెరిగిపోతున్న బంగారం ధరల ఎఫెక్ట్ యూనివర్సిటీస్లో స్టూడెంట్స్కి ఇచ్చే గోల్డ్ మెడల్స్ మీద, ఆ మెడల్స్ని స్పాన్సర్ చేసే దాతల మీద పడింది. యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి గోల్డ్ మెడల్స్ ఇస్తూ ఉంటారు. ఆ మెడల్స్ని చాలామంది దాతలు ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అయితే యూనివర్సిటీస్ ఆ దాతల దగ్గర నుంచి ఒక డిపాజిట్ అమౌంట్ని తీసుకుని ఆ అమౌంట్ మీద వచ్చే వడ్డీతో ఈ మెడల్స్ని బహూకరిస్తూ ఉంటుంది. వాస్తవానికి గోల్డ్ మెడల్ అంటాం, కానీ అందులో వినియోగించే గోల్డ్ శాతం చాలా తక్కువ. రాగి ఎక్కువగా వాడతారు, ఆ తర్వాత వెండి, బంగారాన్ని కొంచెమే వాడతారు. ఇప్పుడు గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోయేసరికి ఆ వాడే కొంచెం బంగారాన్ని కూడా ఇంకా తగ్గించేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్, జేఎన్టీయూ హైదరాబాద్ని తీసుకుంటే లాస్ట్ ఇయర్ స్నాతకోత్సవానికి వాళ్ళు గోల్డ్ మెడల్ని 20 గ్రామ్స్తో తయారు చేస్తే అందులో 17 గ్రాముల రాగి ప్లస్ వెండి ఉంటే 3 గ్రాములు బంగారాన్ని వినియోగించారు. ఈ ఇయర్ తిరిగేసరికి 2 గ్రాములే వినియోగించాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే పాలమూరు యూనివర్సిటీ తీసుకుంటే 20 గ్రాముల గోల్డ్ మెడల్లో 17.1 గ్రాములు రాగి, 2 గ్రాములు వెండి, 0.9 గ్రాములు మాత్రమే, అంటే నామమాత్రంగా మాత్రమే బంగారాన్ని వాడే పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో గోల్డ్ మెడల్స్ అన్నీ బంగారపు వర్ణంతో కనిపిస్తాయి తప్పితే అందులో అసలు నిజంగా బంగారాన్ని వాడతారా అనే అనుమానాలు వస్తున్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? విద్యార్థుల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇచ్చే ఈ గోల్డ్ మెడల్స్లో గోల్డ్ని అలా తగ్గించుకుంటూ పోతే అది ఎంతవరకు సమంజసం? అందుకే యూనివర్సిటీస్ ఇంకో ఆలోచన చేస్తున్నాయి. ఈ దాతల నుంచి తీసుకునే డిపాజిట్ అమౌంట్నే పెంచాలి అని ఆలోచిస్తున్నాయి. ప్రస్తుతం పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ దాతల నుంచి 2 లక్షల్ని డిపాజిట్ అమౌంట్గా తీసుకుంటున్నాయి. దాన్ని 3 లక్షలు చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలాగే జేఎన్టీయూహెచ్ 5 లక్షల డిపాజిట్ అమౌంట్ని తీసుకుంటోంది. దాన్ని కూడా వాళ్ళు పెంచే ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? ఆ భారాన్ని దాతల మీద వేయడం సమంజసమేనా? లేదా యూనివర్సిటీసే ఆ ఖర్చును కూడా భరించాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? లేదా వేరే సొల్యూషన్ ఏమన్నా మీకు తడుతోందా? కామెంట్ చేయండి.